వేణు మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు తగ్గిందంటగా, ఇప్పుడు 50,000కి ఇస్తున్నారంటగా. స్కూటర్ కూడా అప్గ్రేడ్ చేశారనే టాక్. ఈ సమాచారం వ్యూవర్స్ కి చెప్పాలి కదా. 50,000 రూపాయలకి ఇస్తున్న థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సమాచారాన్ని సబ్స్క్రైబర్ కి చెప్పాలని ధర్మవరానికి ప్రయాణమయ్యాడు ఈవీ కుర్రాడు. నమస్తే, నేను కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను ధర్మవరంలో ఉన్నానంటే వేణు మోటార్ షోరూమ్ దగ్గర. 100 వరకు వేల ఎలక్ట్రిక్ స్కూటర్లు 50,000 రూపాయలకి అందించేవారు. ఇప్పుడు 3,000 రూపాయలు తగ్గించి 50,000 రూపాయలకి లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చేసిన అప్డేట్స్ ఏంటి, 50,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు ఇస్తారు? ఎప్పుడైతే మీరు 53,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అనగానే మార్కెట్ అంతా కూడా ఆ కాంపిటేటివ్ సెగ్మెంట్ లోకి వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్ లో అందరూ 53,000 55,000కి ఇస్తున్నారని మీరు ఈ 3,000 రూపాయలు తగ్గించారా, లేదంటే కొంచెం క్వాలిటీ కూడా తగ్గించారా? ఇందాక మీరు క్వశ్చన్ రైజ్ చేశారు కదండి, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారు. మీరు ఒక్కసారి మీ పాత వీడియో ఒకసారి మీరు కూడా ఓపెన్ చేసి చూస్తే మర్చిపోయినారు కదా, చాలా అయింది కదా. అప్పటికి ఇప్పుడు మన వెహికల్ తీసుకోండి, అప్పుడు ఇలా ఫోల్డబుల్ ఫుట్రెస్ లేకపోయినది. ఎవరైనా వెనకలు కూర్చునే వాళ్ళు చాలామంది ఇక్కడ కాళ్ళు పెట్టుకొని ఇబ్బంది పడేవాళ్ళు. నేను చాలా వీడియోస్లో కింద కామెంట్లో చూసేవాడిని. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు సిటీస్ చాలా సిటీస్కి ఇస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మమ్మల్ని కూడా. అంతకుముందు వెనకలు కూర్చునే వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది సార్, ప్లేస్ పెట్టుకోవడానికి లేదని. సో ఇమీడియట్గా మనం ఏం చేసాం, ఈ ఫుట్రెస్ట్ డబల్ సైడ్ వెనక ముందు రెండు చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ అవసరం లేదనుకోండి, దీని ఇలా ఫోల్డ్ చేస్తే క్లోజ్ అవుతుంది. రెండు వైపులా ఇచ్చాం వెనక కాలు పెట్టుకోవడానికి. ఇక్కడ ప్రైస్ నాకు ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మీరు ఇది రేర్ క్యారియర్, ఇది చూడంగానే ఇంతకుముందు ప్లెయిన్ ఇలా ఉండేది. చాలామంది ఇప్పుడు ఏజ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు పట్టుకొని కూర్చోవాలంటే మాకు కొంచెం ఇబ్బంది అండి అని అడిగేవాళ్ళు చాలామంది. ఒకవేళ చిన్నపిల్లలను కూర్చోబెట్టుకుంటారు, వెనకాల మదర్ ఉంటారు, ఫ్రంట్ మదర్ ఉంటారు, వెనకాల బేబీ ఉంటారు. వాళ్ళు ఒకసారి పట్టుకోలేకపోయి స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని కొంతమంది అన్నారు నాతో. మన వెహికల్ వాడేది ముఖ్యంగా లేడీస్, కొద్దిగా ఏజ్ పర్సన్స్ వాళ్ళు కదా, వాళ్ళ కోసం వాళ్ళు చెప్పినవన్నీ నోట్ చేసుకొని. ఈ క్యారియర్ కూడా దీనికి కూడా నాకు అమౌంట్ ఎక్స్ట్రానే పడుద్ది, మీరు అబ్జర్వ్ చేస్తే ముందుకి ఇప్పటికి. నెక్స్ట్ ఇది నాకు మన ప్రొద్దుటూరు నుంచి ఒక కస్టమర్, ఆయన అదే పనిగా కాల్ చేసి మరీ మాట్లాడారు. ఇంతకుముందు మంది థ్రోటల్ పట్టుకోగానే ఆటోమేటిక్గా క్రూజ్ కంట్రోల్ 10 సెకండ్స్కి క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అయిపోయేది. యాక్టివేట్ అయినప్పుడు కొత్త వాళ్ళకి ఇస్తే, ఇప్పుడు మనం అనుకోండి వెహికల్ డ్రైవ్ చేస్తుండగా అంటే మనకు అవగాహన ఉంటుంది, 10 సెకండ్స్ పట్టుకుంటే యాక్టివేట్ అయిపోతుంది, దాన్ని మళ్ళీ ఏదో అడ్జస్ట్ చేసుకుంటే పోతుందని. కొత్త వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయన చెప్పంగానే ఇమీడియట్గా దాని మీద నేను ఫోకస్ చేసి ఈ బటన్ యాడ్ చేయించాను. ఇది ప్రెస్ చేస్తేనే క్రూజ్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది, వద్దనుకున్నప్పుడు దీన్ని ప్రెస్ చేస్తే వెళ్ళిపోద్ది. ఓకే, సో దీన్ని మార్పిచ్చేసాను. డిస్ప్లేలో కూడా చాలామంది చూశాను అప్పట్లో, ఈ వైట్ ఇది ఇవ్వడం వల్ల మాకు డే టైం సరిగ్గా కనిపించలేదని చెప్పి చాలామంది చెప్పారు. సో ఇమీడియట్గా దీన్ని బ్లాక్ కలర్ ఇచ్చేసి లోపల ఫాంట్ మనం వైట్ కలర్లో ఇచ్చాము. దీనివల్ల మంచి క్లారిటీ కనిపిస్తుంది. నెక్స్ట్ మన లోగోలు కానీ ప్రతిదీ మీరు చూస్తే ఇప్పుడు అన్నీ కూడా మనం దగ్గర మనమే చేయించుకుంటున్నాం కాబట్టి పర్సెంటేజ్ కూడా ఇచ్చామండి. చాలామంది అడుగుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతున్నాం ఎట్లా ఏమని చెప్పేసి అని. సో ఈ పర్సెంటేజ్ కూడా ఇచ్చాం. పర్సెంటేజ్ కానీ మన ఇది కానీ బ్రైట్నెస్ కానీ బాగా ఇంక్రీజ్ చేసాం. ఇంకోటి అప్పుడు బ్రాండింగ్ కూడా మనకు కొంచెం అంత నీట్గా అనిపించేది కాదు. సో మనం స్టిక్కరింగ్ కూడా మనమే చేసుకొని ప్రతిదీ కూడా నెక్స్ట్ సీట్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఇప్పుడు మన దగ్గర నుండి చేయించుకుంటున్నాం కాబట్టి ప్రతిదీ మన బ్రాండింగ్లో వస్తుంది. ఇక్కడ మనం ఇంప్రూవ్ చేసాం. నెక్స్ట్ కలర్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ అడుగుతుంటారు, మాకు ఈ కలర్ ఉంటే బాగుంటుంది, ఈ కలర్ ఉంటే బాగుంటుంది. అలాంటి వాళ్ళందరినీ మనం మైండ్లో పెట్టుకొని ఎక్కువగా ఎక్కువ అడుగుతున్నారు అని చెప్పేసి నోట్ చేసుకొని కలర్స్ అన్నీ మనం చేసుకుంటూ వచ్చాం. అందులో భాగంగా ఈ కలర్ కూడా చూడండి, చాలా మంచిగా వెళ్తుంది. బ్లూతో పాటు ఇప్పుడు గ్రీన్ చాలా బాగుంది, చాలామంది ఇష్టపడుతున్నారు. ఇది కొత్తగా వచ్చిన ఒకటే కలర్ సార్ ఇప్పుడు? అవునండి, గ్రీన్ ఒకటి కొత్తగా యాడ్ చేసాం. చాలామంది ఎక్కువ అడిగేవాళ్ళు గ్రీన్ కావాలి, ఎక్కువ ఫ్రెండ్లీ. సో అది గుర్తుగా ఉండాలని చెప్పి మనం గ్రీన్ స్టార్ట్ చేసాం. మంచిగా ఇది ఉంటుంది. ఇది వరకు మనం ఎలా ఉండదంటే ఇది ప్లేట్ మనకు బయటకు వచ్చేసేది. దీనివల్ల ఏంటంటే ఎవరైనా వాటర్ ప్యాకెట్స్ లేదంటే ఏదైనా కొన్ని పాల ప్యాకెట్స్ కానీ ఏమైనా పెట్టుకున్నప్పుడు ఏదైనా ఏదైనా వాళ్ళ హోల్ ఏదైనా పడినప్పుడు లీక్ అయ్యేది, బ్యాటరీస్ మీద పడేది. చాలామంది చెప్పగానే దాన్ని ఏం చేసి కంప్లీట్ క్లోజ్ చేసేసాం. దీన్ని కూడా దీనికి కూడా ఆ ఛాన్స్ కూడా లేదు. థిక్నెస్ ఈ డిక్కీ థిక్నెస్ కూడా బాగా ఇంక్రీజ్ చేసాం. డిక్కీ కానీ నెక్స్ట్ ఈ సీట్ అయితేనేమి, సస్పెన్షన్ కూడా ఒకరిద్దరు చెప్పేపాటికి ప్రతిదీ అంటే కస్టమర్ ఏమేమి చెప్తున్నాడు అన్నీ. ఇప్పుడు ఇది వరకు ఎలా ఉండేదంటే మాకు సడన్ కొంచెం ఏరియా వరకు ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, సిటీ వైజ్ వెళ్తున్నాం, చాలా మెట్రో సిటీస్ వెళ్తున్నాం, చాలా డిస్టెన్స్లో ఇస్తున్నాం. ప్రతి ఒక్కరి టేస్ట్ నాకు అర్థమైంది. దానివల్ల ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా దగ్గర నుంచి అని చెప్పి ప్రతిదీ నోట్ చేసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ ఛార్జర్, మీకు ఛార్జర్ కూడా చూపిస్తానండి. ఛార్జర్ చాలామంది ఏంటంటే కొంతమంది ప్లాస్టిక్ని ఇష్టపడలే ఛార్జర్ కొంతమంది. సో కొంతమంది ప్లాస్టిక్ కూడా ఇష్టపడుతుంటారు. సో వాళ్ళని చెప్పిన తర్వాత కొన్ని నోట్ చేసుకొని మేము కూడా ఆప్షన్ ఇస్తున్నాం కస్టమర్కి. మెటల్ ఛార్జర్లు నాకు తెలిసి మెటల్, గ్రాఫైనిక్ కానీ లెడ్ యాసిడ్ కానీ ఎవరు ఇవ్వట్లేదు, నేనే ఇస్తున్నాను. ఇప్పటివరకు అయితే నేనే ఇస్తున్నాను. ఇంకా నుంచి వస్తారు, ఇంకా ఫ్యూచర్లో మనం స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇంకా వస్తారు ఇంకా. సో నేనే ఇస్తున్నాను.
నెక్స్ట్ కేబుల్ కూడా కొంతమంది అంతమంది షార్ట్ అంటే తక్కువ ఇచ్చేవాళ్ళం, ప్రతి ఒక్కరు అడిగేవాళ్ళు సార్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అని చెప్పేసి. సో దీన్ని కూడా 1 మీటర్ ఉంటుందా సార్? ఉంటుంది. సో దీన్ని కూడా చేసాం. ఇట్లా ప్రతిదీ కూడా అప్డేట్ చేసుకుంటూనే వస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, వెహికల్ అప్పటికి ఇప్పటికి మనం పెంచామా లేదా? బాగుంది సార్. ఇప్పుడు నాకు బాగా నచ్చింది పర్సంటేజ్ ఇచ్చారు కదా, అది చాలా అడ్వాంటేజ్. వోల్టేజ్ చూసుకోలేరు అందరూ. ఫీచర్స్ ఇచ్చినప్పుడు ముఖ్యంగా అందరూ ఆలోచన చేసిందంటే ఇవన్నీ యాడ్ చేస్తున్నప్పుడు దీనికి ఒక 500,000, దీనికి ఒక 500,000, ఇంకో దాని పేరు చెప్పి ఇంకో 500,000, ఇలా ప్రతి ఒక్కటి ఇంక్రీజ్ చేస్తారు. నేను చాలా ఇయర్స్ నుంచి ఇదే ఫీల్ ఉన్నా, నేను కూడా చూస్తున్నాను. నేను ఏదో ఒక రీజన్ చెప్పి ఇది వచ్చింది ఎగ్జాంపుల్, ఇది వచ్చింది అనుకోండి, ఇది పడేది 200, 300, 400 అయితే ఒక 1000. చార్జర్ ఎగ్జాంపుల్ ఒక 300, 400, ఇది ఒక 1000. ఇలా వీటికి ఒక 200 అనుకోండి ఎగ్జాంపుల్, ఇది ఒక 800. ఇలా ప్రతి ఒక్కరు ఇంక్రీజ్ చేస్తారు తప్ప ఎవరు తగ్గలేదు వరకు. నేను ఇవన్నీ ఇస్తూ మళ్ళీ ప్రైస్ తగ్గించాను. నేను ఇవన్నీ ఇస్తూ కూడా ఇవన్నీ పెంచాను కానీ మళ్ళీ సపరేట్ అవన్నీ ఏం లేదు. ఇవన్నీ సేమ్ ఫీచర్స్ మళ్ళీ అదే కాస్ట్ లో ఇస్తాను. రేట్ తగ్గించారేమో. స్కూటర్ లో ఉన్నాయి 5 బ్యాటరీలో 4 బ్యాటరీలో కనుక్కో గురు. ఒక డౌట్ అడగచ్చు, మా పైన ఒకళ్ళు అడుగుతున్నారు. చెప్పండి. అంటే ఇప్పుడు రేటు తగ్గించిన తర్వాత ఏమన్నా బ్యాటరీలు తగ్గించారా? వేణు మోటార్స్ బండ్లో 5 బ్యాటరీలు కాకుండా 4 బ్యాటరీలు ఇస్తున్నారా? ఎవరికైనా ఒకటేనండి, బ్యాటరీలు తగ్గించారేమో అని సహజంగా అంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. ఎవరు డౌట్ పడక్కర్లేదు. మీరు డిస్ప్లేలోనే డిక్కీ ఇప్పితే ఒక 4 బోల్ట్లు ఉంటాయి, అవి తీస్తే బ్యాటరీలు మొత్తం కనిపెడిపోతాయి. ఇది కాకుండా మీకు డిస్ప్లేలో ఇప్పుడు ఏ ఒక్క వెహికల్ మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు అమ్మిన వెహికల్ పొర్రపాటున కూడా ఒక బండి కూడా 4 బ్యాటరీలు రావు. ఒకవేళ వచ్చింది అంటే మీరు ధైర్యంగా ఎవరైనా సరే ఆ బండి డబ్బులు మేము వెనక్కి ఇస్తాం. ఇంతవరకు ఎవరు మా జరగవు అట్లాంటివి. కస్టమర్ కూడా చూసుకోవడానికి ఇంకా ఈజీగా, బోల్ట్ ఇప్పడం కష్టం అనుకునే వాళ్ళకి ఇంకా ఈజీగా చూసుకోవడం కోసం బండి ఆన్ చేయంగానే 60 volts అని పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బండి ఆన్ చేయంగానే 60 volts అని పడుతుంది. ఒక బ్యాటరీ 12 volt ఇంటూ 5 60. 4 బ్యాటరీస్ ఇస్తే 48 volts అని వస్తుంది. ఇంకా ఛార్జ్ చేసినప్పుడు ఇప్పుడు ఫుల్ ఛార్జ్ ఉంది 64 volts ఇది పెరుగుతూ పోతుంటుంది. డిశ్చార్జ్ అయినప్పుడు 54 వరకు వచ్చి స్విచ్ ఆఫ్ అవుతుంది. కీ ఆన్ చేసిన తర్వాత 60 volts ఉండాలి. 60 volts ఉందంటే 5 బ్యాటరీస్ కీ ఆన్ చేసిన, లేదు 4 బ్యాటరీస్ అంటే 48 volts ఉంటుంది. అంటే సింపుల్గా తెలుసుకోవడానికి. లేదు నాకు అది అర్థం కాలేదు అనుకుంటే ఈ డిక్కీ 4 బోల్ట్ తీస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఎన్ని బ్యాటరీ ఉన్నది ఏమని. ఎక్కడ కూడా ఆ పనే చేయం. ఏదైనా ఉంది అంటే హ్యాపీగా చెప్పి చేస్తాం. ఒకవేళ మీకు 4 బ్యాటరీలు కావాలా, ఇంకా మేము పెద్దగా తిరగం, ఎక్కడికి పెద్దగా తిరగం, ఓన్లీ స్కూల్కి ఇంటికి అంటే ఇదే బండి 47,000కి ఇస్తాను. 46666 ఇదే బండి 4 బ్యాటరీలు కావాలంటే ఇచ్చేది 5 బ్యాటరీసే. ఓపెన్గా చెప్పి చేస్తాను, అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు మీకు 5 బ్యాటరీస్తో ఇప్పుడు మీకు లాస్ట్ టైం చెప్పడం 60 దాకా 60 to 70 అన్నారు. ఇప్పుడు 60 to 70నా? ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రైవింగ్ విధానం అండి. ఇప్పుడు మేము డ్రైవ్ చేస్తే 70 వస్తుంది. అంటే మా స్టాఫ్ కొద్దిగా లీన్గా ఉంటారు కాబట్టి. కొంతమంది వెయిట్ ఉంటారు, కొంతమంది సిటీలో ఎక్కువ తిరుగుతూ ఉంటారు, కొంతమంది ఫుల్ ఛార్జ్ చేసుకోరు. ఫుల్ ఛార్జ్ చేసుకోగానే పొరపాటు పడుతుంటారు. అందుకు ఇవన్నీ లేకుండా 60 అనేది పక్కా చెప్పచ్చు. 60 వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నా కూడా 60 పక్కా వస్తుంది. సో 60 అని చెప్పడమే బాగుంటుంది. అంటే అది సింగిల్ పర్సన్తో వెళ్తుంది. లేదు డబల్ ఎక్కాలనుకుంటే ఒక 4-5 కిలోమీటర్లు అంతే తగ్గుతుంది, అంతమించి ఇంకేం తగ్గదు. సార్ వీడియో స్టార్టింగ్లో క్వాలిటీ ఏమైనా తగ్గిందా అన్న దానికి మీరు సమాధానం చెప్పలేదు. ఏ విధంగా సమాధానం అంటే? ఏమన్నా క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ గురించి సార్. సార్ లాస్ట్ టైం ఎక్కి చూపించారు మా వాడు, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి ఎక్కి చూపిస్తామండి. రాపా ఒకసారి ఎక్కి నిలబడు. ఓకేనా అండి? కుర్రాడు ఏమైనా వెయిట్ తగ్గాడు సార్? మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ క్రాక్స్ కానీ ఇంకొకటి కానీ అది బెండ్ అవుతుంది తప్ప ఎక్కడ ఇరగలేదు. చూడండి, ఓకే, ఎక్కడ ఇరగలేదు. సో దాంట్లో అయితే మళ్ళీ సేమ్ అదే క్వాలిటీ వస్తున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కావాలండి. మనం ఇంకా ఇంక్రీజ్ చేసాం తప్ప ఎక్కడ కాంప్రమైజ్ కావాలి. కేవలం ఏంటంటే మనం జనాల దగ్గర నుంచి మంచి సేల్ వచ్చింది, నన్ను ఇంత ఆదరించినారు. సో అట్లాంటప్పుడు ఎలాగో నాకు మార్జిన్ మంచిగా వస్తుంది, డిస్కౌంట్ కస్టమర్ నాకు వెండర్ నుంచి వస్తుంది. అది కాస్త ఇంకొంచెం మనం జనాలకి ఇచ్చి ఇంకొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశం అంతే, అంతమించి ఇంకేం. వేణు గారు, ఇవాళ గ్రాఫిన్ బ్యాటరీతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునే కస్టమర్లు కూడా నాకు 100 కిలోమీటర్ రేంజ్ వస్తే బాగుంటుంది, 150 కిలోమీటర్ రేంజ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. కొంతమంది ఇస్తున్నారు కూడా. మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఈ రోజుకి 60 నుంచి 70 కిలోమీటర్ల రేంజెస్ గ్రాఫిన్ బ్యాటరీతో ఎందుకు ఇస్తున్నారు? చైతన్య గారు, నేను ఇంతకుముందు ఇచ్చి దెబ్బతిన్నాను. 100-120 కిలోమీటర్లు ఇచ్చి దెబ్బతిన్నాము. వాస్తవంగా 100-120 కిలోమీటర్లు ఇస్తే మాకు కూడా మంచి సేల్ వస్తుంది, ఎక్కువ బళ్ళు అమ్మచ్చు, ఇంకా డబ్బులు ఎక్కువ వస్తుంది. ఎవరైనా బిజినెస్ కోసమే స్టార్ట్ చేసినారు, ఫ్రీ సేవ ఎవరు చేయట్లే, ధర్మసేవ ఎవరు చేయట్లే. కానీ దానివల్ల కస్టమర్ ఫైనల్గా ఇబ్బంది పడతారు. ఈ బ్యాటరీలు తట్టుకో, ఈ టెంపరేచర్కి అంత లాంగ్ జర్నీ చేస్తే లెడ్ యాసిడ్ కానీ గ్రాఫైన్ కానీ తట్టుకో. మాకున్న ఎక్స్పీరియన్స్లో
మేము అది చూసాం లైవ్లో. ఇంకా దాని మీద మళ్ళీ ఇంకా ఎవరో మనం మైండ్లో పెట్టుకొని చెప్పినాం అన్నట్టు కాకుండా అది నేను అనుభవించాను కాబట్టి అమ్మదలుచుకోలేదు. అమ్మి రేపొద్దున కస్టమర్ బాధపడి ఇవన్నీ వద్దు. ఎందుకు సమస్య, మనం తక్కువ అమ్మినా కూడా వాళ్ళు తక్కువే అమ్ముదాం, కొన్నవాడు హ్యాపీగా ఫీల్ అయ్యారని కొన్నవాళ్ళు రేపొద్దున ఇంకా లాంగ్ రన్లో మనమంటూ ఇంకోసారి వచ్చి నిలబడినా మన మీద నమ్మకంతో ఇంకొకసారి బండి కొంటారు. ఈ రోజుకి నమ్మకం పోగొట్టుకున్నామంటే మళ్ళీ నిలబడలేము. సో ఆ ఉద్దేశంతోనే నేను ఇంతే ఇస్తాను, ఇంకా కావాలంటే ఇంకొక 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా ఇస్తాను ఇంకొంచెం కావాలంటే, అంతమించి ఇంకా నేను మనం ఎప్పటికీ ఇవ్వం కూడా. ఏది గ్రఫైన్లో కానీ లెడ్ యాసిడ్లో కానీ. ఇంకా లేదు లిథియమైన్లో కావాలంటే 100 కిలోమీటర్స్ ఇస్తున్నాం. ఇప్పుడు టెస్టింగ్ జరుగుతుంది, 105 కిలోమీటర్స్ వస్తుంది, కానీ మేము 90 చెప్పి దగ్గరలో ఇవ్వబోతున్నాం. ఓకే, అది కూడా ఇస్తాం. వేణుగారు ఇప్పుడు మీరైతే మీ ద్వారా 50,000కి అమ్ముతున్నారు, మీకు డీలర్షిప్ నెట్వర్క్ కూడా ఉంది. మరి ఇప్పుడు డీలర్ త్రూ వాళ్ళు కస్టమర్ వెహికల్ కొంటే మరి వాళ్ళు ఎంత అమ్ముతారు? చైతన్య గారు ఇక్కడ ఏమవుతుందంటే నేను చాలా తక్కువ మార్జిన్ చేస్తున్నాను కదా, వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ వాళ్ళకు ఒక 1000 రూపీస్ అటు ఇటు మార్జిన్ కావాలి కాబట్టి డీలర్ దగ్గర 53,000 ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఎంత లేదన్నా ఎంత డిస్టెన్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ భీమవరం కూడా రీసెంట్గా ఓపెన్ అయింది, మీ పాలకొల్లో 100 బళ్ళు అమ్మేశారు. ఇట్లా చాలా డిస్టెన్స్ డీలర్లు ఉన్నారు, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ 1800 నుంచి ఒక 1500 ఎంతో వస్తూ ఉంది. అది కాక అడిషనల్గా వాళ్ళకి 1000-1200 ఉండాలి కదా. సో కాబట్టి 53,000 అక్కడ ఉంటుంది, మన దగ్గర 50,000 ఉంటుంది. నెక్స్ట్ ఇది కాకుండా చైతన్య గారు మనం ఇంతవరకు ఏ వీడియోలో చెప్పలేదు, సర్వీస్ క్యాంప్ కూడా మేము స్టార్ట్ చేసాం. నేను ఇంతవరకు ఎక్కడ చేయి దులుపుకోవాలనుకున్నా అక్కడ కూడా దులుపుకోవచ్చు, కానీ రీసెంట్గా మనం మదనపల్లి, చిత్తూరు, పులివెందులు ఇవన్నీ అయిపోయి ఒక్కొక్క ఏరియాకి వస్తున్నారు మా టీం కూడా. ఎక్కువ ఏ ఊరికైతే అమ్మామో ఒక్కొక్కసారి అక్కడికి వచ్చి విజిట్ చేసి మా వాళ్ళు సర్వీస్ చేసి వస్తున్నారు. సేల్ ఒకటే కాదు, సర్వీస్ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేశాం. బళ్ళు ఎక్కువ ఉన్న చోటకంతా వస్తాయి. ఇప్పుడు మేము నెక్స్ట్ విజయనగరం ఉంది, నెల్లూరు, కావలి ఉన్నాయి, ఈ సాటర్డే వెళ్తున్నాం. ప్రతి చోట కూడా సర్వీస్ క్యాంపులు స్టార్ట్ చేసామండి, సర్వీస్ కూడా ఇస్తున్నాము. సో కస్టమర్కి ఆ ఇబ్బంది కూడా లేదు, సర్వీస్ క్యాంప్ కూడా స్టార్ట్ చేసాం. అంటే ఆ పర్టికులర్ ఏరియాకి మీ కస్టమర్లు వస్తే సర్వీస్ చేస్తారా? ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నామా, అంటే ఒక ఎగ్జాంపుల్ ఈ సాటర్డే వెళ్తాం అన్నప్పుడు కస్టమర్కి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ మా టెక్నీషియన్స్ వస్తున్నారండి, కొంచెం మీకు దగ్గరగా ఉన్న లొకేషన్ అందరికీ కనుక్కొని ఆ లొకేషన్కి వెళ్ళి మా వాళ్ళు అక్కడికి వెళ్ళి సర్వీస్ చేయించి వస్తున్నారు. మా వాళ్ళు చెప్పిన చోటు కాదు, వాళ్ళు చెప్పిన చోటుకి వెళ్తారు, మా వాళ్ళు వెళ్ళి సర్వీస్ కూడా చేసి వస్తున్నారు. సో అది కూడా కొంచెం పాజిటివ్ చెప్పుకునేది ఉంటుంది. ఓన్లీ సేల్ వరకే కాదు, సర్వీస్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అండి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్ స్టార్ట్ అయితే కస్టమర్ కన్నా ముందు మేము కూడా భయపడతా ఉంటాం. లిథియం బ్యాటరీ మా అందరివి ఉంటాయి కదా, ఏ ఒక్కరిది ఏమైనా జరిగినా కూడా ఇండస్ట్రీ మొత్తం దెబ్బతింటుంది. ఎవరిదో ఎక్కడో ఢిల్లీలో జరిగినా అందరికీ దెబ్బతింటాం. కస్టమర్ ఏంటంటే చాలా తెలియని ఇప్పటికీ చాలా తెలియని వాళ్ళు ఉంటారు. సమ్మర్లో కొద్దిగా ఛార్జింగ్ ఆఫ్టర్నూన్ 12 నుంచి 4 లోపు పెట్టడం కొద్దిగా తగ్గించండి. ఎమర్జెన్సీ ఉంటేనే కొద్దిగా పెట్టుకోండి సమ్మర్లో. నెక్స్ట్ బండి బయటికి తీసేటప్పుడు ఫుల్ ఛార్జ్ కొంతమంది నైట్ అంతా పెట్టింటారు, తీసిన వెంటనే బండి వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అదేను తర్వాత బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ఛార్జింగ్ పెట్టేది, ఈ కొద్ది రోజులు కొంచెం అవాయిడ్ చేయండి. అవి చేయడం వల్ల ఎటువంటి సమస్యలు రావు. అంటే మా బ్రాండ్ కాదు, ఏ బ్రాండ్ అయినా కూడా ఏ సమస్యలు రావు. ఈ సమస్యలు అనవసరం తెలియక వాళ్ళు చేసినా కూడా ఇండస్ట్రీ మొత్తం దెబ్బతింటుంది. అంటే ఎవరిదో కొన్ని తప్పిదాల వల్ల అందరికీ దెబ్బతింటుంది. అంటే ప్రతి ఒక్కరి మైండ్లోకి ఇది నెగిటివ్గా వెళ్తాను. మీలాంటి వాళ్ళు కొంచెం పాజిటివ్ తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళ ఎలా వాడాలా ఏందని చెప్పేసి అని కొంచెం ఇదొక్కటి జాగ్రత్తలు తీసుకోండి. సమ్మర్లో ఇంక ఎటువంటి సమస్యలు రాకుండా పోతూ ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు మీరు 50,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ఇదేనా పండగ ఆఫర్ లాగానే ఇది కంటిన్యూస్గా ఇదే ప్రైస్కి ఇస్తారా? నాకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఇస్తానండి. ఇప్పుడు నాకు మంచి సేల్ వస్తూ ఉంది, సేల్ వచ్చినన్ని రోజులు కూడా వెండర్ దగ్గర నుంచి ఏంటంటే మేము ఫైట్ చేసి మరీ తీసుకుంటాం డిస్కౌంట్. అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కటి నేను సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేయను. ఇప్పుడు టైర్స్ ఉంటాయి, ఛార్జర్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది, సపరేట్ వెండర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర మనం తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నా సేల్ గట్టిగా ఉన్న నేను ఫైట్ చేసి తీసుకుంటున్నాను, తీసుకున్న కస్టమర్కి తగ్గించిస్తున్నాను. నాకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు నేను కస్టమర్కి ఇస్తూ ఉంటాను. ఓకే, వారంటీ బ్యాటరీ ప్యాక్ వారంటీ 1 year. 1 year ఏమైనా ప్రాబ్లమ్ వస్తే పీస్ టు పీస్ వారంటీ ఇస్తారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ పీస్ టు పీస్ అనేది ఇప్పుడు లెడ్ యాసిడ్ బ్యాటరీకి వద్దాం. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇక దాన్ని ఏం చేయడానికి ఉండదు, వేరే సెట్ ఇవ్వాల్సిందే. ఈ రోజు నేను వీడియోలో నేను పీస్ టు పీస్ ఇస్తాను అని చెప్పి ఊరికి గొప్పగా చెప్పుకొని రేపు పొద్దున ఎటువంటి కంప్లైంట్ లేకపోయినా కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి లేదు నాకు వేరే సెట్ కావాలంటారు. సో అట్లాంటి వాళ్ళ గురించి మైండ్లో పెట్టుకొని కంప్లైంట్ ఉంటే ఖచ్చితంగా ఇస్తున్నాం వేరే బ్యాటరీ, కంప్లైంట్ లేదు అంటే ఇవ్వరు. నెక్స్ట్ బల్జింగ్ కూడా, కొంతమంది బల్జ్ అయితే బ్యాటరీ వారంటీ రాదంటారు. అట్లేం లేదు, బ్యాటరీ ఉబ్బినా కూడా మేము వారంటీ ఇస్తాం. 1 yearలో ఏ ఇబ్బంది వచ్చినా మేము వారంటీ ఇచ్చే రెడీగా ఉన్నాం. మీ ద్వారా వెహికల్ కొనాలంటే ఇప్పుడు మీ కాంటాక్ట్ నెంబర్ ద్వారా ఎక్కడికైనా ఉచితంగానే డెలివరీ ఇస్తున్నారా? లేదండి, ఉచితంగా అయితే కాదు, ట్రాన్స్పోర్ట్ ఒకటి తీసుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా కస్టమర్ దగ్గర తీసుకుంటున్నాం. ఇది వరకు 53 ప్లస్ ట్రాన్స్పోర్ట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు 50,000కి ఇస్తున్నాం. ప్లస్ ట్రాన్స్పోర్ట్ పడుతుంది. ట్రాన్స్పోర్ట్ వస్తే కూడా ఎంత వస్తుందని పెద్దగా రావట్లేదు, 1000 నుంచి 1200 రూపాయలు వస్తుంది. మహా అంటే ఒక 1500, బాగా లాంగ్ ఉందంటే. మీ షోరూమ్ దగ్గర తీసుకువస్తే
50,000కి ఇచ్చేస్తున్నాం, చాలా మందికి ఇస్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా మర్చిపోయానండి, అంటే చాలా చోటు నుంచి హైదరాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, సర్వీస్ సెంటర్ ఉందా ఎట్లా ఏమైనా. అసలు ఫస్ట్ డెలివరీ ఉందా హైదరాబాద్ కానీ, ప్రతిరోజు ఒక 2 నుంచి 3 బళ్ళు మేము హైదరాబాద్కి ఇస్తున్నామండి. సర్వీస్ సెంటర్ కూడా ఉప్పల్లో ఉంది మనకు, ఉందా? హైదరాబాద్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వాళ్ళు ఉప్పల్ కొంతమంది డిస్టెన్స్ ఉంటుంది, ఇప్పుడు కూకట్పల్లి ఉంది, ఉప్పల్కి వెళ్ళాలంటే చాలా లాంగ్, నేను కూడా నాకు ఇబ్బంది కదా అంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మన టెక్నీషియన్ వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేస్తారు. కొంచెం ఆ వెళ్ళినందుకు ఏదో వాళ్ళు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఏదో కొద్దిగా ఇవ్వాల్సి ఉంటుంది, ఇస్తే చాలు. సర్వీస్ అంటే మళ్ళీ ప్రత్యేకంగా సర్వీస్ చేయించుకుని మళ్ళీ ఏమైనా వెహికల్ కంప్లైంట్ వస్తేనే అట్లా ఎక్స్ట్రా మేము గుంజేదంటే ఏముండదు. వెహికల్ ఎప్పుడైనా మీకు ఏదైనా నట్ ఏదో లూజ్ అయిందో ఏదో కేబుల్ లూజ్ అయిందో అనుకున్నప్పుడు మీకు కొత్త చోటుకి వెళ్ళడానికి ఇష్టం లేదనుకుంటే అంటే మా వాళ్ళకి కాల్ చేస్తే వచ్చి చేయించేస్తారు, ఆ ఇబ్బంది కూడా లేదు. కడప సర్వీస్ సెంటర్ స్టార్ట్ అయింది కొన్ని ఏరియాలో, ఇంకా షోరూమ్స్ ఈ మధ్య గట్టిగా స్టార్ట్ అవుతున్నాయి. భీమవరం స్టార్ట్ అయింది, పాలకొల్లు ఇచ్చేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఇటు కర్ణాటకలో తుమ్కూరు ఓపెన్ అయింది, ఇప్పుడు కోలార్ ఓపెన్ అవుతుంది, హాసన్ ఓపెన్ అవుతుంది, మైసూర్ ఓపెన్ అవుతుంది. ఇట్లా ఒక్కొక్క చోట వస్తూ ఉన్నామండి. ఇవి నేను కూడా గట్టిగా ఇవ్వచ్చండి, ఇవ్వలేకపోవడం డీలర్లు ఇవ్వలేకపోవడం కారణం ఇంకా ఏంటంటే ఒక్కొక్క డీలర్ దగ్గర నుంచి ఎక్కువ మార్జిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దానివల్లనే ఇవ్వలేకపోతున్నా. ముఖ్యంగా మన దగ్గర మైనస్ ఏమంటే, ముఖ్యంగా మన ఏరియాలో మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దగ్గర వెహికల్ తీసుకుంటే ఫస్ట్ తక్కువ అయిపోతాం మనం. అదే ఢిల్లీలో ఇంకోటి ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకుంటే అది పెద్ద కంపెనీ, అది వీళ్ళకు తెలుసు. ఆడిపోతే గోడలు ప్లాస్టింగ్ కూడా ఉండవు, అది చాలా పెద్ద కంపెనీ. మన ఏరియాలో తీసుకుంటే చాలా చిన్న కంపెనీ దగ్గర తీసుకుంటున్నాం, అదే చిన్నవాడి దగ్గర తీసుకుంటున్నాం అనే ఫీలింగ్లో చాలామంది ఇంకా ఉన్నారు. వాళ్ళు ఇంకొక 6 నెలలు పోతే అర్థమైపోతుంది. ఈ బ్యాటరీలో కూడా చాలా అంటే చాలా చీప్ క్వాలిటీ కూడా చాలామంది తెచ్చి అమ్ముతున్నారు. కొంచెం చూసుకొని అమ్మితే సరిపోతుంది. ఫ్యూచర్లో ఇప్పుడు ఇంత మనం హార్డ్ వర్క్ చేస్తున్నది ఏంది, కస్టమర్ తక్కువ బడ్జెట్లో వెహికల్ పోవాలి. ఎక్కడో స్క్రాప్ బ్యాటరీ తెచ్చి తక్కువ రేట్లు అమ్మే వాళ్ళకి దగ్గర కొన్నారనుకోండి, సంవత్సరం లోపల బ్యాటరీ పోయేది కన్ఫర్మ్. ఆ రోజు మళ్ళీ లెడ్ యాసిడ్ బ్యాటరీ కొన్నాం, బండి పోయింది, బ్యాటరీ పోయింది అని బాధపడద్దండి. కొనేటప్పుడు కూడా ఎక్కడైనా కానీ కొద్దిగా చూసి కొంటూ ఉండండి. ఎవరి దగ్గరైనా కొనండి, నేను మళ్ళీ మన దగ్గర కొనను కాదు, నా వల్ల కూడా అన్ని కొనాలి, నా వల్ల కూడా ఇంపాసిబుల్, నేను ఈలేను కూడా. కొనే చోట కొంచెం మంచిగా చూసి కొనండి చాలు, అంతే. డీలర్లో కూడా రిక్వెస్ట్ ఏమంటే మంచి బ్రాండ్ తెచ్చి అమ్మండి, ఇంకా ఈవీ ఇండస్ట్రీని ఇంకొంచెం మనం ముందుకు తీసుకెళ్దాం. ₹1 తగ్గుతోంది ఇంకా ఎక్కడైనా కూడా అన్నప్పుడు దాన్ని ఫస్ట్ క్వాలిటీ కూడా చెక్ చేసుకుంటూ, ఎవరైనా కూడా సేల్ ఎక్కువ తగ్గిస్తారు, ఇంకొంచెం క్వాలిటీ కూడా చెక్ చేసుకుంటూ తీసుకుని చేస్తా ఉండండి. ఇంకొంచెం మనం ముందుకు పోదాం, అందరూ కూడా ఇండస్ట్రీని కొంచెం ముందుకు తీసుకెళ్దాం. చూసారు కదండి, వేణు మోటార్ షోరూంలో ఇక మీదట థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 50,000 రూపాయలకి లభిస్తుంది. ఇది వీళ్ళ డైరెక్ట్గా ధర్మవరం త్రూ కొంటే కనుక వీళ్ళు 50,000కి ఇస్తున్నారు, లేదా వీళ్ళకి డీలర్స్ కూడా ఉన్నారు మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా. షోరూమ్ ద్వారా తీసుకుంటే కనుక ఒక 3,000 రూపాయలు, డీలర్షిప్ తీసుకుంటే కనుక ఇంకొక 3,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. వీళ్ళ ద్వారా తీసుకుంటే కేవలం ట్రాన్స్పోర్టేషన్ మాత్రం అడిషనల్గా పే చేయాల్సి వస్తుంది. బ్యాటరీ ప్యాక్కి సంవత్సరం పాటు పీస్ టు పీస్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 65 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ ఉండి వేణు మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్ కూడా ఆఫర్ చేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొర్రాడి రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.